హే గైస్, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఏపీ పాలిటిక్స్ అనేటివి చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి అండ్ ప్రజెంట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన పార్టీలు విన్ అయ్యాయి. కాకపోతే ఈసారి ఏపీ ఓట్ పర్సంటేజ్ అనేది మాత్రం చాలా పెరిగిందనే చెప్పాలి. 81.86%. ఈసారి మన ఏపీ ఎలక్షన్స్ పైన మన రాష్ట్రం వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. టీడీపీ ప్లస్ జనసేన పార్టీస్ అనేటివి ఏపీలో విన్ అయ్యాయి అండ్ త్వరలో గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతున్నాయి. వైసీపీ మంచి పథకాలు ప్రవేశపెట్టిన 5 సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్నా, లేకపోతే మేనిఫెస్టోలో వీళ్ళు ప్రామిసులు చేసినా సరే వైసీపీ పార్టీ వైపు ఎందుకు ప్రజలు మొగ్గు చూపలేకపోయారు అండ్ వైసీపీ ఓడిపోవడానికి ప్రజల సైడ్ నుంచి మెయిన్గా ఉండే రీజన్స్ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది ఏ పార్టీకి రిలేటెడ్ అయితే కాదు. 5 సంవత్సరాలు వైసీపీ ప్రజెంట్ ఏమైతే చేసిందో ప్రజల సైడ్ నుంచి ఉన్న రీజన్స్ అనేటివి మేము ఈ వీడియోలో మీ ముందు పెట్టబోతున్నాం. లెట్ స్టార్ట్. మొదటిది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనేది వీళ్ళు రూలింగ్లోకి రాకముందు కేంద్రం మెడల్ వంచి మరి మేము ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పారు. కాకపోతే రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక హోదా ఊసే వీళ్ళు పట్టించుకోలేదు. ప్రజలు వీరు అలాంటప్పుడు కేంద్రం మెడల్ వంచి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తామనేసి ఎందుకు చెప్పారు అనేసి ఏపీ ప్రజల్లో నిరాశ అనేది మాత్రం ఏర్పడింది. రెండవది పోలవరం అనేది పూర్తిగా కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చి తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 డిసెంబర్. 2021 డిసెంబర్ కంతా మేము కంప్లీట్ చేసాం. మేము ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది ప్రజల ముందు తీసుకొని వచ్చి పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దీన్ని ఓపెన్ చేస్తామని చెప్పారు. కాకపోతే డేట్స్ అనేటివి డిలే చేసుకుంటూ వచ్చారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ అనేది మాత్రం ఏమాత్రం ముందుకైతే మాత్రం కదలలేదు. దీంతో వైసీపీ నాయకుల పైన నమ్మకం అనేది ప్రజల్లో చాలా వరకు తగ్గుతూ వచ్చింది. మూడవది మద్యపాన నిషేధం. మీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అనేది పూర్తి స్థాయిలో చేస్తామని హామీ ఇచ్చారు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి కాకపోతే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకుండా వీళ్ళు ఆల్కహాల్ ప్రైస్ అనేటివి రెండింతలు పెంచడం అనేది జరిగింది. దీంతో డ్రింకర్స్ చెప్తున్న మాట ఏంటంటే ఈ ఆల్కహాల్లో స్పిరిట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది అనేసి ఏపీ డ్రింకర్స్ చెప్తున్నారు. ఏపీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏం చెప్పారంటే, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పున్నారో మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం, అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనే దానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి మద్యపాన నిషేధాలు కానీ పూర్తి స్థాయిలో కానీ చేయకపోతే మేము మీ దగ్గరకు వచ్చి ఓట్స్ కూడా అడగము అన్నారు. ఆ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేటువంటి మాటే లేదు, మీరు చూసుకోండి. దీంతో వీళ్ళు ఇలా చేయడంతో ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వీళ్ళు కోల్పోయారు. నాలుగవది ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్ పట్ట. ఇది ఎలా అంటే మంచి ఉద్దేశంతో ఒకవైపు ఉన్నా సరే ఇది ప్రజల్లోకి బ్యాడ్గానే ప్రొజెక్ట్ అయింది. ఇంతకుముందు ఏ పార్టీ కానీ ఈ విధంగా ఓటీఎస్ తీసుకొని వచ్చి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయలేదని ప్రజల్లో వ్యతిరేకత అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అలానే విద్యుత్ ట్రూ అప్ ఛార్జెస్ వల్ల ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం పైన అసహనం అనేది వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వైసీపీ మంచి ఉద్దేశంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టామని చెప్పిన ప్రజల్లోకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బ్యాడ్గానే ప్రొజెక్ట్ అయింది. జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున మేము జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని ఎలక్షన్స్లో చెప్పి వీళ్ళు రూలింగ్లోకి వచ్చారు. రూలింగ్లోకి వచ్చిన తర్వాత యూత్ని పట్టించుకోలేదు, జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేయలేదు. దీంతో ఏపీలో ఉన్నటువంటి యూత్ వైసీపీ పైన పూర్తి నమ్మకం అనేది కోల్పోయారు. దీంతో వీళ్ళు వైసీపీ వైపు మొగ్గు చూపడానికి కూడా చాలా వరకు ఆలోచించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఫిష్ మార్ట్స్, మటన్ మార్ట్స్ ఓపెన్ చేస్తున్నారు. పక్కన రాష్ట్రాల వాళ్ళు ఏదో కంపెనీస్ తీసుకొని వస్తుంటే వీళ్ళేమో ఫిష్ మార్ట్స్, చికెన్ మార్ట్స్, ఈ విధంగా మటన్ మార్ట్స్ తీసుకొని వస్తున్నారు అనేసి ఏపీ యూత్లో పూర్తి వ్యతిరేకత అనేది వైసీపీ పార్టీ పైన ఉంది. మెయిన్గా ఏపీ ప్రజలు నిరాశపడింది ఏపీ రాజధాని విషయంలో. మూడు రాజధానులు అని చెప్పి ఒకవైపు వైజాగ్ డెవలప్ అవ్వలేదు, ఇంకోవైపు అమరావతి, ఇంకోవైపు కర్నూలు, ఇలా ఏ సిటీ అనేది డెవలప్ అవ్వలేదు అండ్ ఏపీకి రాజధాని అనేది కూడా రాలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలు పూర్తి నమ్మకాన్ని కోల్పోయింది ఇక్కడనే. అలానే ఆంధ్రప్రదేశ్ రోడ్లు కానీ చూసుకుంటే చాలా అధ్వానంగా ఉన్నాయి. వీళ్ళు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి 5,000 రూపాయల శాలరీతో వాలంటీర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. వాలంటీర్స్ని ఎంప్లాయీస్ కాకుండా వైసీపీ కార్యకర్తలుగా వాడుతున్నారనేసి ప్రజలు చెప్తున్నారు. పథకాల పేర్లు చెప్పి అకౌంట్స్లో డబ్బులు వేయడం, మళ్ళీ ఎక్స్ట్రా పన్నుల రూపంలో లాక్కోవడం, జనాల్ని సోమరిపోతుల్ని చేశారు. నిత్యావసర సరుకులు రేట్లు పెంచేశారు. ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. అప్పులు ఎక్కువయ్యాయి. రాష్ట్రానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చి ఏ మేజర్ ప్రాజెక్టు చేయలేదు. వీళ్ళు చెప్పే కంపెనీస్ అనేటివి పేపర్ పైన తప్ప ఏపీలో అస్సలు లేవు.
ఉన్న కంపెనీస్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా చెత్త పనులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, ఇలా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వైసీపీ క్రియేట్ చేసింది. రిషికొండను మాయం చేసి గ్రీన్ మ్యాట్స్తో కవర్ చేశారు. కరోనా టైంలో మాస్కులు లేవు అన్నదానికి డాక్టర్ సుధాకర్ని సస్పెండ్ చేసి వేధించడం, అర్ధరాత్రి జీవోలు పాస్ చేయడం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు కుదరలేదు అని చెప్పడం, మాట వెనక్కి తీసుకోవడం, పిఆర్సీ డిఏ విషయంలో మోసం చేయడం, గ్లోబల్ సమ్మిట్ విషయంలో పీఠాల్ శిష్యులు పెట్టడం, అసెంబ్లీలో వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు ఉన్నాయండి. ఈ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఆకు పువ్వు తెలియని వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే చెప్తానా కొడక నిన్ను ఎవడు కాపాడు గుర్తుపెట్టుకో. నీకు వచ్చా పోలీసులు ఏంట్రా బాబీ కరం. మంచి మంగళోని పంపిస్తా, నీట్ బొరకతాడు. సిగ్గుండాలి మళ్ళీ మాట. నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? రాజకీయ పాలు పడలేదా? నాలుక కట్టైపోతుంది జాగ్రత్త. ఒక బేవర్సనా కొడక. చాలా దారుణంగా తయారయ్యాయి. అలానే కొంతమంది వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మహిళలతో నడుచుకున్నటువంటి తీరు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి, వీళ్ళ వాయిస్ రికార్డింగ్స్ అనేటివి. సో ప్రజలందరూ కూడా వీళ్ళపైన చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. వీళ్ళు ప్రజల సమస్యల కన్నా ఆపోజిషన్ బూతులు తిట్టడానికి ఎక్కువ ఉన్నారనేసి ప్రజలకు అనిపించింది. వైసీపీకి ఓటు వేయకపోవడానికి ఇవి కూడా మేజర్ రీజన్స్ అనేటివి ప్రజలు అంటున్నారు. సమస్యల గురించి మాట్లాడితే వారిపైన యాక్షన్ తీసుకొని జైల్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా అని ప్రజల్లో క్వశ్చన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. దీంతో వైసీపీ పైన వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబంలోనే చిలుకలు రావడం, ఈడీ, సిబిఐ కేసులు, సొంత బాబాయ్ హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోవడం, ఇలా ప్రజల సైట్ నుంచి రీజన్స్ అనేటివి చాలానే ఉన్నాయి. చాలా మంది యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్స్ చేసుకుంటున్నారు. అభివృద్ధి అనే పేరుతో ఆంధ్రాని ఇంకో బీహార్ చేశారు అని యువత చెప్తున్నారు. ఇచ్చిన హామీలు అనేటివి పూర్తిగా అమలు చేయలేదు. రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. డెవలప్మెంట్ అనే పేరుతో దోచుకున్నారే తప్ప ఏపీని కొంచెం కూడా డెవలప్ చేయలేదు అని చెప్తున్నారు. అందుకే వైసీపీ వైపు ఓటు వేయడానికి మొగ్గు చూపలేదనేసి ఏపీ ప్రజలు గట్టిగా చెప్తున్నారు. రీజన్స్ ఏమైనప్పటికీ ఇది ప్రజలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, దీన్ని యాక్సెప్ట్ చేయకుండా తప్పదు. ఏ పార్టీ రూలింగ్ వచ్చిన ఈ కేసెస్, స్కామ్స్, కుంభకోణాలు అనేటివి సహజమే. వీలైనంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మిస్టేక్స్ అనేటివి రీకరెక్ట్ చేసుకొని పార్టీలో కరెక్షన్స్ చేసుకొని ప్రజల్లోకి వచ్చి రాష్ట్రాభివృద్ధికి వీళ్ళ వంతు తోడ్పడాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఏపీలో గెలిచినటువంటి టీడీపీ ప్లస్ జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అండ్ మరియు పవన్ కళ్యాణ్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు ఏ పని చేసినా సరే అది రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడాలి అనేసి కోరుకుంటున్నాం.